గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనకు ఈరోజు ఏదైతే న్యూస్ పేపర్లో కృష్ణా నదిపై ప్రవహించే ముఖ్యమైన నదుల గురించి మాట్లాడిందో ఒకసారి చూడండి. జోగులాంబ గద్వాలలో ఉన్న ప్రియదర్శిని ప్రాజెక్టు కూడా కృష్ణా నదిపై ప్రవేశిస్తుందంట. నాగర్ కర్నూలులో కల్వకుర్తి ప్రాజెక్ట్ అనమాట. ఇంకా నల్గొండలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు, నంద్యాల జిల్లాలో శ్రీశైలం ప్రాజెక్టు, గుంటూరు జిల్లాలో పులిచింతల ప్రాజెక్టు, కృష్ణా జిల్లా అక్కడ మనకి ఏ ప్రాజెక్ట్ ఉందంటే ఏ నది ప్రవేశిస్తే ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ పిక్చర్లో మనకు నాగార్జున సాగర్ కనిపిస్తుంది అనమాట. మరి నాగార్జున సాగర్ ఎప్పుడు ప్రారంభించిందంటే 1955లో ప్రారంభించింది. ఇది ఎప్పుడు పూర్తయిందంటే 1967లో పూర్తయింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కంక్రీట్తో పాటు రాయిని కూడా అధికంగా ఉపయోగించిందంట. అందుకే దీన్ని ఏమంటారంటే ఇలాంటి డ్యామ్లని ఎంబార్క్మెంట్ ఆనకట్టలు అని అంటారు. అది గుర్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తైన ఎంబార్క్మెంట్ ఆనకట్ట ఏది అని మనం క్వశ్చన్ అడిగిందనుకో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎంబార్క్మెంట్ ఆనకట్టతోటి తయారు చేసిండ్రు, ఎక్స్టాబ్లిష్ చేసిండ్రు అని గుర్తుపెట్టుకోండి. ఇదే సాగర్ను కుడివైపు కాల్వ ఏమని పిలుస్తారంటే జవహర్లాల్ నెహ్రూ కాల్వ అంటారు. బాగా గుర్తుపెట్టుకొని మనకి ఎగ్జామ్లో కుడివైపు ఇలా ఇస్తారనమాట. అటు ఇటు లాల్ బహదూర్ శాస్త్రి కుడివైపు, ఎడమవైపు జవహర్లాల్ నెహ్రూ అని ఇస్తారు. మనం గుర్తుపెట్టుకోండి, రైట్ సైడ్ ఏదైతే ఉందో జవహర్లాల్ నెహ్రూ, ఎడమవైపు ఉండేది ఎడమవైపు కాలువని ఏమంటారంటే లాల్ బహదూర్ శాస్త్రి కాలువ అంటారు. అదే నల్గొండ జిల్లాలో మళ్ళీ మూసీ ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడు జరిగిందంటే 1954లో ప్రారంభించింది. ఎప్పుడు పూర్తయిందంటే 63లో పూర్తయింది. గుర్తుపెట్టుకోండి. ఇంకా మనకి ఈ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ బిట్స్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 2024 జనవరి 28 నుండి ఫిబ్రవరి 14 వరకు 38వ జాతీయ క్రీడలు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చిందంటే మనం గుర్తుపెట్టుకుని దీన్ని గ్రీన్ గ్రెయిన్స్ అనే థీమ్తో ఈ క్రీడలు నిర్వహించిందనమాట. ఏవే పాల్గొన్నామంటే మనకి ఇందులో డెహ్రాడూన్, హరిద్వార్, పితోర్గఢ్, హల్దియాలో క్రీడలను నిర్వహించిందనమాట. ఎన్ని పథకాలు వచ్చినామంటే మనకు 120 పథకాలు. అందులో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కటి అనమాట. ఫస్ట్ మహారాష్ట్రకి ఎన్ని వచ్చినామంటే 68, హర్యానాకి ఎన్ని వచ్చినామంటే 26, ఉత్తరాఖండ్ ఏదైతే ఓస్ట్ ఉందో వాళ్ళకి ఎన్ని వచ్చినామంటే మనకు 27 వచ్చినామంటే. ఫస్ట్ ప్లేస్లో ఎవరిని ఇచ్చిందంటే ఇది గుర్తుపెట్టుకోండి, 38వ జాతీయ క్రీడలు నేషనల్ గేమ్స్ అనమాట. అందులో ఎక్కువ ఏది వచ్చిందంటే మహారాష్ట్ర. గుర్తుపెట్టుకోండి. ఇంకొక బిట్ ఇక్కడ చూడండి. ఇంకా న్యూస్ పేపర్లో ఏమి ఈరోజు ఇంపార్టెంట్ ఉందంటే మనకు ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ పిక్చర్లో ఒక ఏనుగు కనిపిస్తుంది మీకు. చూడండి, ఇక్కడ అస్సాంలో కామ్రూప్లో రొంగలి బిహు వేడుకలు సందర్భంగా ఆదివారం నిర్వహించిన పోటీలో ఫుట్బాల్ ఆడుతున్న గజరాజులు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అస్సాంలో ఏ వేడుకలు జరుగుతున్నాయో బిహు వేడుకలు అనమాట. ఇది ఇంతకుముందు ఒక క్వశ్చన్, ఈ బిహు వేడుకలు ఏ రాష్ట్రంలో జరుగుతావు అని ఒక క్వశ్చన్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇంపార్టెంట్ ఇక్కడ ఒకటి ఉందన్నమాట. ఒక బిట్ చూపిస్తాం మీకు. ఒక నేషనల్ పార్క్ గురించి కూడా వచ్చింది, అది కూడా చూద్దాం. వెయిట్ ఫ్రెండ్స్, ఒక సెకండ్. మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగిందనమాట. క్యూనో నేషనల్ పార్క్ ఎక్కడ ఉందని అడిగిండ్రు. ఈ క్యూనో నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటుందంటే మనకు మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఇది న్యూస్ పేపర్లో వచ్చింది కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుందా గాంధీనగర్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు క్వశ్చన్ వచ్చిందనమాట. ఇక్కడ చూడండి, దక్షిణాఫ్రికాలో వార్ట్బర్గ్
పరివాహన రిజర్వాయర్ ప్రాజెక్ట్ నుంచి రెండేళ్ల క్రితము భారత్కు తీసుకొచ్చిన చీతాల్లో రెండింటిని క్యూనో జాతీయ పార్కులో నుంచి, అంటే ఇది గుర్తుపెట్టుకోండి, నేను జస్ట్ దీనికోసమే మీకు చూపించాలని వీడియో స్కిప్ చేస్తున్నా. ఓకే, ఈ క్యూనో నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే మనకు మధ్యప్రదేశ్లో ఉంది. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్లో ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. If you like, please support and like the video. Thank you.